ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం సభాభ్యం సభాపతిభ్యశ్చ భో నమో నమ. శ్రీ మహాస్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తం క్షేత్ర మహత్యం 21వ భాగం 28వ అధ్యాయంకి స్వాగతం. జైమిని ఎట్లా పలికిను. అప్పుడు మంత్రి మయం వలన నృసింహ రూపంలో ఉన్న స్వామి ఇంద్రదుమ్యుడుకు మొదలైన వారందరూ కనిపించు. సమస్త లోకము భగభగ మండుచున్న నాలికతో ఆక్రమిస్తున్న కాలగ్నిరుద్రుల వలె సమస్తను కపాలంబు ఇంచుచు ప్రయత్నించి చూసినట్లుండును. రోధసంతట కూడా వ్యాపించి తన తేజంతో సమస్తమును వహించుచు అనేకములైన కనులు, ముఖములు, కంఠములు, చేతులు, కాళ్ళు, చెవులు కలిగి అంతటా వ్యాపించును. అందరకు ఆశ్చర్యం కలిగించుచు తేజారూపం కలిగిన స్వామిని చూచి భయగ్రస్తులై స్వామి స్తోత్రించుటకు కూడా ఆసక్తులైనారు. స్వామి అట్లా ఉండటి చూసి నారదుడు తన తండ్రితో స్వామి ఈ విధంగా ఉగ్రరూపాన్ని ధరించడం కారణం అడిగును. నారదుడు ఇట్లా చెప్పును. ఈ అనుగ్రహం కూడా భయమును కలిగించుచున్నది. అందరూ భయం వలన కదలిక ప్రళయం వచ్చి తిని భీతిగా చెందుచున్నది. జగత్ప్రభు అయిన నీవు మాత్రం స్వామి లీలను తెలుసుకునగలవు. నారదుడు ఈ విధంగా పలుకుట విని బ్రహ్మ చిరునవ్వు నవ్వు అందరికి ఉపకారం కలిగించినటువంటి కుతూహలంతో కలిగి ఎట్లా పలుకును. బ్రహ్మ ఇట్లా చెప్పును. దారి రూపం ధరించిన తనంతరకు తానుగా అవతరించిన మహిమ స్వామి నిజరూపం తెలియని వారు సరిగా గౌరవింపజాలరు. వారి స్వామి మహిమను తెలుసుకున్నకు మంత్రములు లోకల్లో ఉత్తరమైన మంత్రములచే స్వామిని అభిమంత్రింపగా పూర్వం హిరణ్యకశిపుని చీల్చి చంపిన స్వామి ప్రత్యక్షమైను. అట్టి ఈ రూపం చూచుటకు మిక్కిలి భయంకరమైనది, భీతి గలిపినది. అమితమైన తేజస్సు గల స్వామి యొక్క రూపంలో ఇది మిక్కిలి శ్రేష్టమైనదని, ఈ రూపమును పూజించిన వారికి తిరిగిరాని ఉత్తమ గతి లభించునని పలికి నృసింహునికి అభిముఖంగా తిరిగి స్వామిని ఎట్లా స్తోత్రించును. నరసింహ రూపమున్న ఓ దేవదేవ, పాప సమూలాన్ని ఏనుగులకు సింహము లాంటివాడ, దుఃఖ సముద్రం దాటించేవాడా, తేజమయ రూపమును కలిగిన దివ్య సింహ నీకు నమస్కారం. అన్ని రూపములు ధరించేవాడు, కష్టములను నుండి ముక్తి కలిగించేవాడా, దివ్య శరీరం గలవాడా, వీరుల్లో ఉత్తమైన వాడా నీకు నమస్కారం. దైత్యుని చీల్చినవాడా, దేవాది దేవ, వేదాంతును వనమునందున సింహం వంటి వాడా, యోగి హృదయముల గృహములో సింహం వంటి వాడా నీకు నమస్కారం. సింహంతో ఉత్తమైన సింహరూపం గలవాడా, నీలాద్రి శిఖరంపై నివాసించే ఓ స్వామి నీకు నమస్కారం. జైమిని ఎట్లా పలుకును. ఈ విధంగా స్తోత్రించి సింహయంత్రము లిఖించి దానిపై మంత్రరాజ్యమును ఆహ్వానం చేసును. అథర్వణునందు చెప్పిన ఆ మంత్రం వైష్ణవ మంత్రములందు శ్రేష్టమైనది. వేదాంత ఫలాన్ని చెప్పుదురు. 4 వేదముల సారం ఈ మంత్రము కలదు. ఆ యొక్క మహామంత్రం పఠించి పూర్వం స్వయంభూ మనువు సృష్టిని సృష్టించును. అణుమధ్య అష్టగుణములు ఆ మంత్రములు అనుషంగంగా ఫలమును ఆ యొక్క మంత్రమే చతుర్విధ పురుషార్థములకు సాధింపదగుచు అగు అల్పమైన కోర్కుల గురించి చెప్పినది ఏమి గలదో ఆ యొక్క మంత్రమే సమస్త యజ్ఞములకు ఫలమునకు, సమస్త తీర్థ ఫలమునకు, సమస్త దానములకు వ్రతములు చేసిన ఫలితం ఇచ్చును. స్వామి అట్లా సమస్త పాపములని గడ్డి వామికి దవనల వంటి వారి మంత్రం కూడా అట్టిదే. ఇతరులు ఈ మంత్రం ఉపాసించి భవనం రోగము నుండి విముక్తి పొందుచున్నారు. ఈ మంత్రం గ్రహించి నంతని గ్రహములు, అపస్మారక రాక్షసులు, డాకిళ్ళు, భూత ప్రేతములు, పిశాచములు, పాములు గ్రహముల దూరము నుండి పారిపోయి మంత్రగ్రహణము చేసిన వ్యక్తిని చూచుటకు కూడా భయపెడతారు. అట్టి మహామంత్రం ఇంద్రదుమ్యుడు బ్రహ్మ నుండి పొందును. అంత శరీరం కలిగిన నృసింహుని లక్ష్మిని వక్షస్థలంపై గలవాలని, చక్రమునకు పినాకమును ధరించిన వానికి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని కనులు గలవారికి, అజ్ఞాన బాహుని 32 దళములు యోగభట్టంపై మంత్ర వర్ణముల మధ్యన ఉజ్వలముగా కర్ణికములు కలిగి సుఖంగా కూర్చుండి అట్టహాసముతో లక్ష్మీదేవి ముఖం చూసు జటలతో నిండిన ముఖంతో దివ్యరత్నములు ధరించిన ప్రకాశించుచుండును. 1000 పడగల విప్పి గొడిగ వలె పట్టి నాగల కడ
ధరించిన బలభద్రుని చూసిన ఆ విధంగా ఉన్న స్వామిని చూసి రాజు మిక్కిలి ఆనందించి బ్రహ్మను ఇట్లా అడుగును, స్వామి యొక్క ఈ చరితం మిక్కిలి ఆశ్చర్యమైనది. దీన్ని తెలుసుకున్నట్టు ఎట్లా ఎగిరి ముగిసిన పిమ్మట స్వామి అట్లే దారి రూపాన్ని ధరించును. రథమునందున్న స్వామిని ప్రాసాదమునందున ప్రతిష్ఠించవలనని అశరీరమని పూర్వమే నాకు చెప్పి ఉన్నది. స్వామి 4 రూపం ధరించుకో చెప్పున, కానీ ఇప్పుడు ఒక రూపం కనిపించున్నది. ఇది మాయాయు నిజమా నాకు తెలియచెప్పుము. దాని గురించి వినుటకు నేను తగిన వాడిన, నీవు తలచంచో తెలియజెప్పుము అని సంశయంలో పడుచున్న రాజుతో బ్రహ్మ ఎట్లా పలుకును. ఓ రాజా, స్వామి రూపంలో నరసింహకృత మొదటిది. నా అనుగ్రహం నీకు గలదు. అది దారుమయ రూపమని ప్రతిమ మాత్రమేనని అనుకోరాదు. ఈ సాక్షాత్ పరబ్రహ్మ యొక్క స్వరూపం. సర్వ దుఃఖములని అఖండమైన ఆనందనిచ్చటే ఈ దారి రూప పరబ్రహ్మ అనబడింది. ఈ దారుమయ రూపమునున్న స్వామి 4 వేదములు అనుసారంగా జగత్తును సృష్టించి దాని నుండి దానికి కూడా సృష్టించుకును. శబ్ద బ్రహ్మకు పరబ్రహ్మ భేదం లేదు. ప్రళయం సృష్టించి దాని నుండి తనను కూడా సృష్టించుకునని శబ్ద బ్రహ్మకు పరబ్రహ్మ భేదం లేదు. ప్రళయం సంభవించినప్పుడు 2 కలిసిపోయి ఒకటగును. శబ్దార్థములు 2 పరస్పర సంబంధం ఉండును. అర్థం లేనిచో శబ్దం లేదు, శబ్దం లేనిచో అర్థం లేదు. అర్థము నుండి 4 వేదములు పుట్టినవి. శబ్దార్థములు ఇటువంటివి: బలరాముని ఋగ్వేద రూపము, నరసింహుడు సామవేద రూపమని, సుభద్ర యజుర్వేద రూపమని, సుదర్శన అథర్వణ రూపమని 4 ఉన్నప్పటికీ విజయమునకు ఒక్కటే కనుకని నీకు సందేహం వలదు. స్వామి ఒక్కడే అయినప్పటికీ బహురూపములు గెలవాడై ఎన్నో అవతారాలు అందులో స్వామి అవతరించుచున్నని ఇట్లా స్వామి యొక్క భేదం అభేదం గురించి నీకు తెలిపితిని. నీ మనసును ఏది ఇష్టమో దాన్ని అనుసరింపుము. సమస్త రూపం స్వామి, సర్వమంత్రములు స్వామి ఉపాసించినవి. స్వామిని ఎవరు ఎట్లా భావించుతారో స్వామి వారికి ఆ రూపం వాళ్ళ ఫలితమిచ్చును. శుద్ధి చేసిన బంగారు ఏ విధంగా వివిధ రూపములు ధరించిన శక్తి కలిగి ఉండును, అట్లే స్వామి కూడా శుద్ధ స్వరూపం కలిగి ఉన్న ఎన్నో రూపం ధరించు. ఈ విషయం తెలిసిన వారికి సంతోషం కలుగును. ఈ విధంగా స్వామి ఎచట ఆవిర్భవించును. ఎవరికి ఎంత విశ్వాసం ఉండునో వారికి అంతే ఫలితం సిద్ధించును. మనోవాక్యములచే విశుద్ధమైన అంతరాత్మచే నిజ దారి రూపానున్న స్వామిని అర్చింపుము. ధర్మాది చతుర్వర్గాది సాధించుటకు ఈ మంత్రరాజ్యం చే స్వామిని పూజింపుము. నీకంటే ఉత్తమమైన మంత్రం లేదు, ఉండబోదు. ఈ మంత్రం చే ఉపాసించిన స్వామి తత్క్షణమే ప్రీతిని పొందును. తన నివాసమైన వైకుంఠాన్ని స్థానం కల్పించును. ఇక మిగిలిన యజ్ఞములు, తీర్థములు, వ్రతములు, దానములు, తపస్సు వలన ప్రయోజనమేమి? నీలాద్రిపై ఉన్న స్వామిని ఉపాసించిన చాలునని తత్వం చెప్పుచుంటిది. సావధానంగా వినుము. మర్రిచెట్టు కింద సముద్ర తీరము నీలాద్రిపై దారుమయ రూపాన్ని ఉన్న అమృతమయుడు స్వామిని చూచాక తప్పక ముక్తి కలుగును. ఇది శ్రీ స్కంద మహాపురాణం నందుల 2వ వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 21వ భాగం 28వ అధ్యాయం సమాప్తం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.